బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెంటాడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీతో పాటు ఐటీ అధికారులు కవిత నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. ఈ టైంలో కవిత ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. కవిత పిఏ, పిఆర్ఓతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందు జాగ్రత్తగా కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెంటాడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీతో పాటు ఐటీ అధికారులు కవిత నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. ఈ టైంలో కవిత ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. కవిత పిఏ, పిఆర్ఓతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందు జాగ్రత్తగా కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెంటాడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీతో పాటు ఐటీ అధికారులు కవిత నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. ఈ టైంలో కవిత ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. కవిత పిఏ, పిఆర్ఓతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందు జాగ్రత్తగా కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరి ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కవిత నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇక్కడ చూస్తే మొత్తం ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా ఉంచుతా ఉన్నారు. వ్యక్తిగత సిబ్బంది దగ్గర నుంచి వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని ఉన్నారు. ఈడీ ఉన్ను ఐటీ రెండు కూడా కలిసి ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చి 10 బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ మొత్తం కూడా అసలు ఎవరిని లోపలికి పోనీయట్లేదు. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విషయం ఉందో దానికి సంబంధించి అన్నట్లుగానే తెలుస్తా ఉంది. సో ఇప్పటి వరకు అయితే కవిత కూడా ఇంట్లోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఆమె భర్తకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా అట్లాగే ఏదైతే ఢిల్లీ లిక్కర్ కి సంబంధించి కవితకి ఎప్పుడు నోటీసులు పంపించినా కూడా తను పర్మిషన్ తీసుకుంటూ లెటర్ రాస్తూ కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తా ఉంది. సో దీని ప్రకారంగా వాళ్ళు 4 బృందాలుగా ఏర్పడైతే ప్రస్తుతానికి కవిత ఇంట్లో సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అట్లాగే ఇంకా ఆమె భర్త వ్యాపారాల పైన కూడా సిబ్బంది ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తా ఉంది.